నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగారం ధరలు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. పండుగ సీజన్లో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారు ధర నిన్న ఏకంగా 1,23,000 మార్కు దాటగా, కిలో వెండి కూడా 1,60,000కు పైగా దాటి ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. ముఖ్యంగా అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోవడం, డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ రికార్డు స్థాయిలో పడిపోవడంతో పసిడి ధరలకు రెక్కలు తొడిగాయా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. అసలు ఈ ధరల పెరుగుదలకు వెనుకున్న కారణాలేంటి? ప్రజలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ సమయంలో బంగారంలో పెట్టుబడి మంచిదేనా? అమెరికా సంక్షోభమే కారణమా? స్టాక్ మార్కెట్కు, గోల్డ్కు లింక్ ఏంటి? ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు మార్కెట్ అనలిస్ట్ రామ్మోహన్ గారు. నమస్తే రామ్మోహన్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏంటి ఎలా చూడాలి? అందరి ద్రాక్షణ బంగారం సామాన్యుడికి? అందరి ద్రాక్ష మంచి పదం వాడారు ఫ్రేజో. అందరి ద్రాక్షకి మనకి దాని నెరేషన్ ప్రకారంగా, స్టోరీ ప్రకారంగా ద్రాక్ష అందనప్పుడు ద్రాక్ష పుల్లన అనేసి వెళ్ళిపోతారు. అందరి ద్రాక్ష పుల్లన అంతే. ద్రాక్ష పుల్లన, దట్ ఈస్ వన్ థింగ్. అంటే మనకి జీవితంలో రెండు విషయాలు మోర్ ఇంపార్టెంట్ సార్. ఒకటి ఫైనాన్స్, రెండవది ఎమోషనల్. ఈ రెండిట్లో కూడా మనకి బ్యాలెన్స్ ఉండాలి. అండ్ బోత్ ఆఫ్ దీస్ ఆర్ టు ఇంటర్లింక్డ్ ఆల్సో. ఫినాన్షియల్ కండిషన్ బాగలేకపోతే ఎమోషన్ మీద ఇట్ విల్ హ్యావ్ ఏ బియరింగ్. ఎమోషన్స్ సాఫీగా ఉండకపోవచ్చు. అండ్ ఎమోషన్స్ ఎక్కువైతే కూడా ఫినాన్షియల్ వీక్నెస్ జరగవచ్చు. ఫినాన్షియల్లీ యూ మే గెట్ ఇట్ డిస్టర్బ్డ్. సో ఈ రెండింటిని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరము ప్రతి ఇండివిజువల్కి, మోర్ పర్టికులర్లీ ఇండివిజువల్ ఆఫ్టర్ మ్యారీడ్ హూ ఈస్ హెడింగ్ ద ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ భర్తకి కానివ్వండి, టు సమ్ ఎక్స్టెంట్ భార్య కూడా షీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. బోత్ ఆఫ్ దెమ్ లీడ్ ద ఫ్యామిలీ. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నౌ మన దేశ ఆనవాయితీ ఆచారంగా చూసుకుంటే మోస్ట్ కామన్ అంటే బిలో పావర్టీ లైన్ లో ఉండే ఆడవాళ్ళు కూడా ఎంతో కొంత చెవి కమ్మలని, ముక్కు పోగు అనేసి లోకల్ స్లాంగ్ లో డిఫరెంట్ వర్డ్స్ వాడుతుంటారు. పెళ్లికి పుస్తెలో బంగారము అనేసి ఇవి మినిమం థింగ్స్ ఉంటాయి. ఎంత పూర్ వాళ్ళకైనా కూడా, అంటే ఇట్ టేక్స్ సమ్, ఇట్ హ్యాస్ సమ్ ట్రెడిషనల్ వాల్యూ కనుక దట్ ఈస్ కమింగ్ దట్ వే. అండ్ నౌ ద రేట్స్ అనేటివి ఫ్లక్చువేట్ అవుతుంది. మార్కెటే ఫ్లక్చువేట్ అవుతుంది. మార్కెట్ హ్యాస్ నో మెర్సీ. ఐ పుట్ ఏ స్టేట్మెంట్ దట్ వే. డబ్బులు ఉన్నాయా, యూ మార్కెట్ పార్టిసిపేట్ ఇన్ ద మార్కెట్, అదర్వైజ్ గెట్ అవే. దట్ ఈస్ వన్ థింగ్. అంటే ఎవరు అసలు ఊహించాం, ఇంకా ముందు ఊహించలేమేమో కూడా. ఇంత ఎక్స్పెక్ట్ ఎవరు చేయలేదు కదా, ఇంత దారుణంగా పెరిగిపోతుందని. ఇప్పుడు బంగారానికి మీరు చెప్పినట్టుగా బంగారానికి భారతదేశానికి ఒక అవినాభావ సంబంధం. ఇంకా బంధాన్ని ఎవరు ఉంది సార్. ఎలా ఉంటుందంటే మనకి పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు నుంచి మొదలు పెడితే అంతకుముందు వీఆర్ రీజనబుల్లీ ఇన్సులేటెడ్ ఎకానమీ అండ్ ఏ రెగ్యులేటెడ్ ఎకానమీ. ఇప్పుడు ఎంతో కొంత రెగ్యులేషన్ ఉన్నా కూడా ఇట్స్ ఎ ఫ్రీ మార్కెట్ ఎకానమీ దట్ ఈస్ వీఆర్ ఇంటూ. సో ఎక్కడికైనా సబ్జెక్ట్ టు సర్టన్ నార్మ్స్, రూల్స్, రెగ్యులేషన్స్, వీ కెన్ ఎక్స్పోర్ట్ టు ఎనీ కంట్రీ అండ్ ఆల్సో ఇంపోర్ట్ ఫ్రమ్ ఎనీ కంట్రీ, అఫ్ కోర్స్ సబ్జెక్ట్ టు ద అదర్ కంట్రీస్ రెగ్యులేషన్స్. సో ఫ్రీ మార్కెట్ లో ఉన్నాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉన్నా కూడా మిగిలిన దేశాల మీద ఆటోమేటిక్ గా ఎంతో కొంత, అంటే వాళ్ళ డిపెండెన్సీ లెవెల్ ను బట్టి. అందుకే ఏ దేశమైనా కూడా we should not be over dependent on any particular country beyond a point. అంటే it should be equally distributed. ఒకవేళ డిపెండెన్సీ ఉంటే కూడా, దట్ ఈస్ వన్ థింగ్. నౌ కమింగ్ బ్యాక్ టు స్పెసిఫికల్లీ గోల్డ్, లాంగ్ రన్ లో మనం చూసుకుంటే కనుక, అంటే ఒక 5 years అట్లా బ్రేక్ చూసుకుంటే బంగారం ధరలు ఓవరాల్ గా తగ్గిన దాఖలాలు ఎక్కడా లేవు. అవును. సో ల్యాండ్ రేట్స్ కూడా ఎక్కడ దాఖలాలు లేవు. అంటే వీ స్టిక్ టు గోల్డ్. షార్ట్ రన్ లో, అంటే ఫెస్టివల్ సీజన్ లో కానీ, లేకపోతే ఒక 1 year, 6 months, ఫ్యూ మంత్స్ లో కొంచెం ఏమైనా ఎప్పుడైనా తగ్గొచ్చు. కానీ అని లాంగర్, అంటే మనం టర్మ్స్ మీసే ఇన్స్టెంట్, ఇమీడియట్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అంటాము. లాంగ్ టర్మ్స్ లో తగ్గిన దాఖలాలు ఏవి లేవు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంక్రీజ్ ఉంది. అయితే గోల్డ్ లో మనకి అవర్ లేడీస్ ఆర్ ఇంటరెస్టెడ్, దే ఆర్ ఏ పార్ట్ ఆఫ్ గోల్డ్. నో గోల్డ్, నో women, more or less. కనుక
దాంట్లో మనకు కొంచెం కలిసి వచ్చిన పాయింట్స్ ఏమున్నాయంటే కష్టకాలానికి పనికొస్తాయి. ఇమీడియట్లీ యూ కెన్ ప్లెడ్జ్ ద లోన్, ప్లెడ్జ్ ఇట్ ఇన్ ద బ్యాంక్ అండ్ టేక్ ఏ లోన్. అండ్ ఈ మధ్యన గోల్డ్ రేట్ ఎక్కువైందని మీరు చూసుంటారు. మెనీ గోల్డ్ ఫైనాన్షియర్స్ బ్యాంక్స్ దే ఆర్ అడ్వర్టైజ్మెంట్ టేక్ గోల్డ్ లోన్స్ అనేసి, టేక్ లోన్ అగేన్స్ట్ గోల్డ్ అనేసి. సో దట్ ఈస్ వన్ థింగ్. నేను కూడా రేట్స్ ఏం తగ్గవు. మేబీ ఇట్ మే టేక్ ఏ లిటిల్ హాలిడే, సర్క్యూట్ బ్రేక్ అని అంటాం మనం షేర్ మార్కెట్ లో పదం వాడుతుంటాము. కొద్ది రోజులు కొంచెం స్టాగ్నెంట్ గా ఉండొచ్చు, కానీ తగ్గడం అనేది ఉండదు. ఇట్ విల్ గో పోతానే ఉంటుంది. డెఫినెట్గా. అంటే రామ్మోహన్ గారు, ఎస్, మీరు చెప్పినట్టుగా బంగారం కేవలం అలంకారం కోసమే కాదు, అవసరాల కోసం కూడా. సామాన్యుడికి ఒకరి మీద చెయ్యి చాచకుండా పెట్టుబడులకు కావచ్చు, చిన్న చిన్న ఫ్యామిలీస్కి చాలా ఆదుకుంటుంది. ఎగ్జాక్ట్లీ 100% డౌట్ లేదు. ఇక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ కూడా నేను గుర్తు చేస్తాను. నారాయణమూర్తి గారు ఇంకో 3 ఫ్రెండ్స్ తోని ఇన్ఫోసిస్ కంపెనీ స్టార్ట్ చేసిన దశలో సుధానారాయణమూర్తి గారు ఆమె గోల్డ్ ప్లెడ్జ్ చేసి 10,000 రూపాయలు నారాయణమూర్తి గారికి ఇచ్చింది. విత్ విచ్ హీ స్టార్టెడ్ ఇన్ఫోసిస్. మీకు కూడా ఈ విషయం తెలిసే ఉండాలి. ఇది మనకి అంటే ప్రామినెంట్ గా, వాళ్ళు ప్రామినెంట్ పర్సన్స్, నోన్ పర్సన్స్ కాబట్టి ఇది మనకి తెలిసిన విషయము. చాలా తెలియని సందర్భాలలో కూడా బంగారం ద్వారా భర్తలని, ఫ్యామిలీని ఆదుకున్న గృహిణుల ఉదంతాలు చాలా ఉన్నాయి. అవును, ప్రతి ఫ్యామిలీలోనే ఇంచుమించుగా జరిగేవే. ప్రతి ఫ్యామిలీలోనే జరిగేవి. ఏదో అవసరాలు ఖచ్చితంగా బంగారాన్ని మనం కుదవ పెట్టుకోవడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ఇప్పుడు పెట్టుబడుల కోసం మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. ఎస్ సార్, ఎట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా ముందుగా కదిలేవి స్టాక్ మార్కెట్స్. అంటే దానికి మార్కెట్కి గోల్డ్కి లింక్ ఏంటంటే ఏం చెప్తారు యాజ్ అనలిస్ట్గా? అంటే ఒకటి ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఫ్రమ్ వన్ పాకెట్ టు అదర్ ఆర్ ఫ్రమ్ వన్ వర్టికల్ టు అదర్, వన్ పర్సన్ ఆర్ వన్ కంపెనీ టు అదర్. అంటే ఒకటి అంటే విచిత్రమైన సంబంధము, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ లో ఉండాలి, అప్పుడే హెల్దీగా ఉంటుంది బాడీ. బ్లడ్ ఆగిపోతే వీసే బ్లడ్ క్లాట్. బ్లడ్ క్లాట్ అయితే కనుక మనిషికి ప్రమాద ఘంటిక వచ్చినట్టు. ఎకానమీలో కూడా మనీ షుడ్ బి అండర్ సర్క్యులేషన్, రెగ్యులర్ రిలీజ్ అవుతుండాలి, స్టాగ్నెంట్ గా ఉండరాదు. దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ వీ షుడ్ నోట్. కానీ మనీ ఎలా క్రియేట్ అవుతుంది, ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏ ఇన్వెస్ట్మెంట్ వర్టికల్స్, ఐ యూజ్ ద వర్డ్ ఇన్వెస్ట్మెంట్ వర్టికల్స్, గోల్డ్ లో ఎక్కువ ఇన్వెస్ట్ అవుతుందా, షేర్ మార్కెట్ లో ఎక్కువ ఇన్వెస్ట్ అవుతుందా, ఆర్ డాలర్స్, ఈవెన్ ఎనీ అదర్ ఫారిన్ కరెన్సీస్ కూడా మనం కొనుక్కోవచ్చు. వీ కెన్ ఇన్వెస్ట్ సమ్ ఇండియన్ రూపీస్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్, డాలర్స్ లో పెట్టుకోవచ్చు. మళ్ళీ డాలర్ రేట్ కొంచెం పెరిగినప్పుడు వీ కెన్ ఆఫ్లోడ్ ఇట్ సబ్జెక్ట్ టు సర్టన్ ఆర్బీఐ నామ్స్ అండ్ అదర్ థింగ్స్. సో తెలివైన వాళ్ళు, దోస్ హూ ఆర్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అనే పదం వాడతాం మనము, ఫ్యూచరిస్టిక్ అనే పదం వాడతాము. ఫ్యూచరిస్టిక్ మనం ఎగ్జాక్ట్లీ రేపు ఏం జరుగుతుందని చెప్పలేకపోయినా కూడా కొంత మార్కెట్ ట్రెండింగ్ ఇది ఉండేవాళ్ళు, దే విల్ షిఫ్ట్ ద మనీ ఫ్రమ్ వన్ టు ద అదర్ వర్టికల్ అట్ ద షార్టెస్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో వాళ్ళు చేస్తారు. అంటే మార్కెట్ ఇంటెలిజెన్స్ ఉండేవాళ్ళు. వాట్ వి సే మార్కెట్ ప్లేయర్స్ అనే పదం వాడతాం మనము. అండ్ దే ఇన్ఫ్లుయెన్స్ ద మార్కెట్. మార్కెట్ ప్లేయర్స్ ఆర్ ద మార్కెట్ మేకర్స్. మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ మిగిలిన అంటే అవి తిమింగళాలు, మిగిలిన చిన్న చిన్న చేపలు, వాటిని మూవ్మెంట్ ని బట్టి వీళ్ళ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా బంగారం దీంట్లో ఉండొచ్చు. దట్ ఆల్సో వీ కెనాట్ రూల్ ఇట్ అవుట్. బట్ ఎనీవే ఇట్స్ ఎ స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ అని అంతవరకు అయితే మనం చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ ఈజ్ ఎ స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొక పాయింట్ ఏంటంటే వీ కెనాట్ ఇన్వెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఏ సింగిల్ పోర్ట్ఫోలియో. అంటే మొత్తం బంగారం మీదనే పెట్టడము మంచిది కాదు, మొత్తము షేర్ మార్కెట్ లో పెట్టడం కూడా మంచిది కాదు. షేర్ మార్కెట్ పాయింట్కి వస్తే ట్రేడింగ్ చేయాలంటే మీకు సరైన అనుభవం ఉండాలి, ఎమోషనల్ కంట్రోల్ కూడా ఉండాలి. పెరుగుతుంది కాదు ఇంకా పెరుగుతుంది అంటే అది సడన్ గా షేర్ మార్కెట్ ను సడన్ గా కొలాప్స్ అవ్వచ్చు. గోల్డ్ అట్లా కొలాప్స్ కాదు, గోల్డ్ అట్లా కాదు, తగ్గొచ్చు. ఒక 10% రేటు తగ్గితే తగ్గొచ్చు, 5%, 10% ఆ మాత్రం ఫ్లక్చుయేషన్ ఉంటుంది. బట్ ఈ షేర్ మార్కెట్ మటుకు ఇట్ ఈస్ వెరీ అన్ప్రిడిక్టబుల్ దిస్ వన్. మూడవ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చేసి రియల్ ఎస్టేట్స్ లో. ల్యాండ్ ఎప్పుడు స్కేర్స్ కనుక, సో మనకున్న దీన్ని బట్టి మనకు ఉన్న ఎర్నింగ్ ని బట్టి, అంటే ఫినాన్షియల్ ప్రుడెన్స్ అనే ఒక పదము, అంటే ఆర్థిక డిసిప్లిన్ అనొచ్చు మనము, ఫినాన్షియల్ డిసిప్లిన్ అనొచ్చు, ఫినాన్షియల్ ప్రుడెన్స్ అనొచ్చు.
మనం సంపాదించే దాంట్లో మన ఎర్నింగ్ బిగినింగ్ లో మనకి తక్కువ ఉన్నప్పుడు 70-80% మన ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కే పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 శాలరీ ఉందనుకోండి, మీకు 25,000 పైన ఫ్యామిలీ మెయింటెనెన్స్ కే పోతుంది. డెఫినెట్ గా. బట్ మనకి ఎప్పుడు అదే లెవెల్లో ఉండడు కదా. మీకు 2 లక్షలు మంత్లీ ఇన్కమ్ ఉందనుకోండి, ఆ డిసిప్లిన్ ఎలా ఉండాలంటే మీరు 30-40,000 లోనే మీ ఇంటి ఖర్చులు వెళ్ళ తీసుకుంటూ మిగిలిన 1.60 సర్ప్లస్ ఏదైతే ఉందో యూ షుడ్ ఇన్వెస్ట్ ఇట్. కానీ అది ఒక్కొక్కప్పుడు, కానీ మీరు చెప్పింది చాలా మంచి పాయింట్ కానీ రామ్మోహన్ గారు, ఒకప్పుడు నిజంగా అలాగే ఉండి డిసిప్లిన్ ఉంది కాబట్టి కుటుంబాలు ఇలాగ ఎంతవరకు వచ్చాయి. ఇప్పుడు అలా కాదు, 1,00,000 వస్తుందంటే 1,10,000 ఖర్చు పెట్టుకునే స్థాయికి వచ్చేస్తారు అందరూ కూడా. ఎందుకంటే అదంతా అదంతా పెరిగింది కదా, మొత్తం అంతా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, వాళ్ళ సమాజంలో సొసైటీలో గొప్పగా పెరగాలనే ఒక కోరిక కావచ్చు. ఎస్, మీరు చెప్పిన దాంట్లో ఇంకోటి ఏంటంటే గతంలో పెద్దలు ఊరికనే చెప్పలేదు, బంగారం భూమి రెండు కొంటే ఎవరు కూడా దాని మీద ఇన్వెస్ట్ చేసేవారు, అదే పెరిగింది ఇప్పటికీ కూడా. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. మీరు ల్యాండ్ విషయం కూడా తీసుకుంటే ఇప్పుడు మన హైదరాబాద్ సిటీకి, ఐఎమ్ ఇన్ హైదరాబాద్ సిటీ ఫ్రమ్ ఎర్లీ 1960s. సిటీ కోర్ ఏరియా ఇట్ వాజ్ ఒక 5-6 స్క్వేర్ కిలోమీటర్లోనే ఉండేది 1960s లో. నౌ ఇట్ ఈస్ మోర్ దెన్ 30-40 స్క్వేర్ కిలోమీటర్స్ కి ఎక్స్పాండ్ అయింది. అప్పట్లో మన తాతగారు కానీ ఎవరైనా కానీ 1-2 ఎకరాలు మనకు మిగిల్చి ఉంటుంటే ఇట్స్ వాల్యూ ఈజ్ ఇన్ క్రోర్స్ నౌ. ఎస్, ఇప్పుడు వాల్యూ 177 కోట్లకు కూడా వెళ్ళింది కదా ఆల్రెడీ. యా, అసలు చిన్న విషయం కాదు. నాకు తెలుసు సార్, ఈ బంగారం పాయింట్కి వస్తే 10 grams అనేది ఇప్పుడు నోషనల్ స్టాండర్డ్. పాత రోజుల్లో తులం అనేవాళ్ళు. తులం రమాలని 12 grams ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇప్పటికీ వాళ్ళు అదే చెప్పుకుంటారు, 12 grams అని చెప్పుకుంటారు, కానీ ఇప్పుడు 10 grams కి మొత్తం అంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. స్టాండర్డ్ అయింది. నాకు తెలిసి 50-60 రూపాయలకి తులం బంగారం ఉండేది సార్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎర్లీ 1960s. 50-60 రూపాయలకి తులం బంగారం ఇక్కడ 150,000 అక్కడ ఆల్మోస్ట్ అయిపోతుంది. నీకు 150,000 కూడా అయిపోతుంది, 110,000కి చేరుకుందంటే ఇక అదంతా సేపు చేరుకోవడం ఇంకొక. ఎందుకంటే దాని గురించే చాలా జోక్స్ కూడా వస్తున్నాయి కదా. 10 years బ్యాక్ 4 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటే ఇప్పుడు దాని విలువ 1,00,000 రూపాయలు కూడా లేదు, 4 లక్షలు పెట్టి బంగారం కొనుక్కుంటే 15 లక్షలు అయిందని విపరీతమైన జోక్స్ కూడా మనకు రోల్ అవడం చూస్తూ వస్తున్నాం కదా. డెఫినెట్ గా సార్, ఇప్పుడు ప్రొడక్ట్స్ లో మనకు పెరిషబుల్ అని ఒకటి, కన్జ్యూమబుల్ అని ఒకటి, డ్యూరబుల్ ప్రొడక్ట్స్ అని ప్రొడక్ట్స్ డివైడ్ దట్ వే. అవును, అదొకటి ఉంటే ఇవి ప్రొడక్ట్స్ కూడా కావు. దీస్ ఆర్ ఆల్ సాలిడ్ ఇన్వెస్ట్మెంట్స్. బంగారంలో కానీ, రియల్ ఎస్టేట్ లో కానీ, షేర్ మార్కెట్ లో కానీ దే ఆర్ సాలిడ్ ఇన్వెస్ట్మెంట్. దీంట్లో షేర్ మార్కెట్ చాలా ఓలటైల్ కనుక కామన్ ఏంటంటే ట్రేడింగ్ వెళ్లకుండా షేర్ మార్కెట్ లో దే షుడ్ ఇన్వెస్ట్ ఇన్ బ్లూ చిప్ కంపెనీస్. అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ లో కానీ వాటిలో కానీ డిబెంచర్స్, కన్వర్టబుల్ డిబెంచర్స్ అటువంటి వాటిల్లో ఉండాలి. మీరు ఇందాక మీరు చెప్పిన దానికి ఇప్పుడు కన్జ్యూమరిస్టిక్ ఎకానమీ ఎక్కువ దాంట్లోకి వచ్చింది. ఎవ్రీబడి వాంట్స్ టు ఎంజాయ్, కన్జ్యూమ్ మోర్. మీరు కారు కొనుక్కుంటే ఎవ్రీ ఇయర్ యూ హావ్ టు గో ఆన్ మార్కింగ్ డిప్రిసియేషన్. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వీటి ప్రకారంగా 20% వెహికల్స్ మీద 20% డిప్రిసియేషన్ ఉంటుంది. అంటే 5 years కి దాని బుక్ వాల్యూ విల్ బి 1 రూపీ. అంటే 0 చేయకుండా 1 రూపీ పెడతారు. 1 రూపీ మార్కెట్ వాల్యూ కూడా మీరు 10 లక్షలు పెట్టి కారు కొంటే బుక్ వాల్యూ 1 రూపీ ఉన్నా కూడా మార్కెట్ రేట్ కూడా 2 లక్షలకు మించి ఉండదు. మీరు 10 లక్షలు కొన్నా కూడా. మీరు అదే 10 లక్షలు గోల్డ్ ఇన్వెస్ట్ చేసింటే కనుక డెఫినెట్ గా 12-13 లక్షలు మినిమం అయి ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ₹1,00,000 అయిపోయేదిగా ఇంచుమించుగా 10 సంవత్సరాలకు మనం క్యాల్కులేట్ చేసుకుంటే. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ చిప్ ఏంటంటే మీకు ఇంకోటి కూడా నేను ఐ విల్ గివ్ వన్ తీస్తాను సార్. కొంతమంది ప్రామినెంట్ సినిమా యాక్టర్స్, పాత రంగం వాళ్ళు, కొత్త వాళ్ళకి వాళ్ళ పేర్లు కూడా తెలీదు. చాలా మంది కాంతారావు జానపద హీరో, రాజనాల, రాజుబాబు, వీళ్ళంతా ఫినాన్షియల్ డిసిప్లిన్ లేకుండా ఆ రోజుల్లో లక్షలు అంటే ఇప్పుడు కోట్లు సంపాదించి ఒక వెలిగి చాలా దీన స్థితిలో మరణించారు. నేను దీనికి లింక్ చేస్తాను, ఫినాన్షియల్ డిసిప్లిన్ కి చేస్తాను. ఒక మనిషికి నేను చాలా షార్ట్ ఫార్మ్స్ ఎక్కువ వాడుతుంటాను. అయితే డాష్ లివింగ్ అడాప్ట్ చేసుకోవాలి మనం. క్యాపిటల్స్ లో BASH డాష్. బీ సింపుల్ అండ్ హంబుల్. హంబుల్ అంటే అనవసరమైన మిడిసిపాటు అక్కర్లేదు, గర్వం అక్కర్లేదు.
యా, గొప్పటికి పోక్కర్లేదు, మ్మ్. సింపుల్ గా ఉండాలి, గొప్ప కార్యాలు చేయవచ్చు. నీ కెపాసిటీ, నీ పొటెన్షియల్ బట్టి యూ డూ వండర్స్. మ్మ్. బట్ బీ సింపుల్ అండ్ హంబుల్. బీ హంబుల్. ఇది మనము అబ్జర్వ్ అండ్ లెర్న్ అని ఒకటి సార్. నేను అయితే ఓలా కారు, టాక్సీ ఓలా కాదు, మ్మ్. అబ్జర్వ్ అండ్ లెర్న్. ఇప్పుడు మన స్వీయ అనుభవంతో కొన్ని నేర్చుకోవచ్చు. అంటే వి అండర్వెంట్ సర్టన్ లాసెస్ బై డూయింగ్ దిస్, సో ఐ షుడ్ నాట్ దిస్ థింగ్ అగైన్ అనేసి అదొకటి. మ్మ్. అలా కాక వేరే వాళ్ళని కూడా చూసి నేర్చుకోవచ్చు కదా. డెఫినెట్గా. మనం వీళ్ళని చూడండి సార్, ఇప్పుడు మన ముఖేష్ అంబానీ బ్రదర్స్ ఉన్నారు కదా. అవును. అనిల్ ఎక్కడున్నాడు, ముఖేష్ ఎక్కడున్నాడు, ఇద్దరు సేమ్ ఓన్ బ్రదర్స్ కదా. ఎస్. అంటే ఇండివిజువల్స్ అప్రోచ్ టు లైఫ్, అప్రోచ్ టు మనీ, ఆల్ దీస్ థింగ్స్ డిపెండ్స్. ఎస్. కొంత మనము స్పిరిచువలిస్టిక్ కాన్సెప్ట్ ని కూడా మెటీరియలిస్టిక్ లివింగ్ లో కూడా తీసుకురావాలి సార్. అంటే డెఫినెట్గా సార్, అంటే ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు మనం, బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి పర్వాలేదు, పెట్టే వాళ్ళకి ఇప్పుడు మంచి టైం అనుకోవచ్చా? అంటే ధరలు చూసి ఒక భయం వేస్తుంది. అవసరాలు డెఫినెట్గా కొనుక్కుంటారు, అది ఎక్కడ ఆగదు. అవసరాలకి కొనుక్కునేది ఎక్కడ ఆగదు. ఎందుకంటే పెళ్ళిళ్ళ కోసం ఎంత ఎక్కువైనా 10 సురాలు పెట్టేవారు కానీ స్థిరంగా పెట్టుకోవాలి కాబట్టి డెఫినెట్గా కొంటారు. కానీ ఆ స్థాయి తగ్గుతుందేమో, అంతే, ఆ క్వాంటిటీ తగ్గుతుంది. అంతే 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 అంతే. కొనుక్కోవచ్చు సార్. అంటే ఇదన్నీ ఎటర్నల్ థింగ్స్ ఇవి. గోల్డ్ లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ మనకున్న మొత్తం డబ్బులు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ సర్ప్లస్, ఇన్వెస్టబుల్ సర్ప్లస్, ఇది ఒక ఫేజ్. మరొకటి పాయింట్ ఏంటంటే ఎస్ రామ్మోహన్ గారు, గతంలో ఏంటంటే మనం బంగారం పెరుగుతుంటే తెలియని రోజుల్లో పెళ్ళిళ్ళు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి, సీజన్ వచ్చింది కాబట్టి బంగారం పెరిగింది, ఈ విధంగా అనుకునే వాళ్ళు జనరల్గా ఊళ్ళల్లో. ఓకే, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఓకే అండి. బట్ ఈ గ్లోబలైజేషన్ అయ్యాక అందరికీ తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ కాదు ఎఫెక్ట్ అనేది, పైన ఎఫెక్ట్ అయితే కింద ఇక్కడ ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు అవున్స్ ధర చూస్తున్నాం, అవున్స్ని బట్టే ఇక్కడ మన బంగారం రేట్లలో హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. అసలు ఏంటి, ఎంతవరకు ఉంది ఇప్పుడు యూఎస్ ఎఫెక్ట్, ఎంతవరకు ఉంది మనకి ఇది? ఇప్పుడు 4,000 కూడా వెళ్ళిపోతుంది అంటే 4,000 అవున్స్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. ఆల్రెడీ 3,900 రీచ్ అయిపోయినట్టుందిగా. ఉండొచ్చు సార్. అయితే ఇక్కడ 2-3 విషయాలు మనము గమనించేది ఏంటంటే, మార్కెట్ ని నేను ఇందాక కొన్నదే అగైన్ రీటరేట్, మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మీరు ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేస్తే డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు చాలా మంది బంగారం మొత్తం కార్నర్ చేశారనుకోండి, బంగారం అవైలబిలిటీ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటికల్ గా ది డిమాండ్ గోస్ అప్. అంటే వేరే వాటికి కూడా ఇది వర్తిస్తుంది, ఈవెన్ గోల్డ్ కూడా వర్తిస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా డెఫినెట్ గా ఉంటుంది. బికాస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ కి విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ మినిట్ వీ కెన్ కాంటాక్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, అదర్ కంట్రీస్ కి, సబ్జెక్ట్ టు సర్టన్ ఆర్బీఐ లోకల్. అంటే మనము అమెరికాలో చేసే ఫెడరల్ రిజర్వ్ అంటారు, ఇక్కడ వీసే ఆర్బీఐ. ఆ కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంకు యొక్క మినిమం శక్తులకి లోబడి we can do trade, buy and sell, not only in India but even other countries. Even other countries also can do that. So ఈ ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ మనము తప్పించుకోలేము. దీనికి ప్రతి కామనర్ కూడా, అంటే మనీ అందరికీ అవసరం కనుక డైలీ ఒక తెలుగు న్యూస్ పేపరు, ఇంగ్లీష్ రాని వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ న్యూస్ పేపరు డైలీ అబ్జర్వ్ చేసి మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుంది, ఏ కమాడిటీకి ఎలా రేట్లో అప్స్ అండ్ డౌన్స్ ఎందుకు అవుతున్నాయి అనేసి మీరు ఒక 2-3 ఏళ్ళు న్యూస్ పేపర్ చూపించాలి సార్. అది కాకుండా వారంలో ఒక రోజైనా ఒక స్పెషల్ ఐటమ్స్ ఇస్తారు, మార్కెట్ గురించి, కమాడిటీ గురించి, ప్రోడక్ట్ గురించి ఇస్తారు. మనకు కొంత గ్రిప్ వస్తుంది, అంటే ఫినాన్షియల్ మీద కొంత గ్రిప్ వస్తుంది. గ్రిప్ వచ్చిన తర్వాత కూడా ఎమోషనల్ స్టెబిలిటీ మన దగ్గర పెట్టుకునేసి, ఎమోషనల్ స్టెబిలిటీతో డీల్ అయితే మనకి, అంటే విపరీతమైన డబ్బులు ఆర్జించకపోయినా కూడా నో రిగ్రెట్. అంటే నా అవసరానికి తగ్గ డబ్బు నా దగ్గర ఆల్వేస్, ఒక బెత్తడ్ ఎక్కువ అంటాను, అంటే లిటిల్ మోరే ఐ హ్యావ్ ఇట్. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ టు బారో ఫ్రమ్ ఎనీబడి ఆర్ టు ఎవరి దగ్గర చేయించవలసిన అవసరం ఉండదు. నేను ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తాను సార్. సొంత డబ్బులు లేకపోయినప్పటికీ కూడా తెలివి, డిసిప్లిన్, అంటే ఇంటలెక్ట్, ఇంటెలిజెన్స్, ఈ రెండు ఉంటే కనుక యూ కెన్ బారో ఏ పర్సనల్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మేక్ ఏ ప్రాఫిట్ అండ్ అగైన్ రీఇన్వెస్ట్. అల్టిమేట్గా ఏంటంటే ఆర్డర్లీనెస్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, సొంత కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండాలి. ఇఫ్ యూ ఫాలో దిస్ మినిమం థింగ్స్
I think we can be financially sound throughout our life. That is my small observation. డెఫినెట్గా చాలా వ్యాలిడ్ సార్, ఎందుకంటే ఫినాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. ఎవరికి వాళ్ళు Yeah. అనలైజ్ చేసుకునే ఆ తెలివితేటలు ఉండాలి. మీరు చెప్పినట్టుగా ఎక్కడన్నా ఏదైనా అప్పు తెచ్చుకుని ఇమీడియట్గా దాన్ని ఎలా తీర్చాలనేది కూడా మనకు ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా అది మీరు చెప్పినట్టుగా ఇలా గోల్డ్ పెరుగుతున్నప్పుడు ఇప్పుడు సిల్వర్ చూస్తున్న ఎంతలా పెరుగుతోంది, 60,67,000కి వెళ్ళిపోయింది. Correct. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది? అన్ని డబుల్ అయిపోయిన సందర్భాలే కానీ ఎక్కడ తగ్గిన సందర్భం ఎక్కడా కనిపించట్లేదు మనకి. Exactly, sir. ఎస్ సార్. ఇప్పుడంటే ఎలా ఇప్పుడు మనకు బంగారంలోనే చూసుకుంటే ఇప్పుడు ప్రపంచంలో మొత్తం ఎంత బంగారం ఉందో మన భారత వ్యాప్తంగా మన ఇళ్లలో ఆడవాళ్ళ దగ్గర అంతకు మించి బంగారం ఉందని చెప్తారు. ఖచ్చితంగా ఉంటుంది కూడా. అన్ని టన్నుల బంగారం ఉంటుంది మన దగ్గర. అయినప్పటికీ ఇంకా బంగారం మీద మోజు మాత్రం ఎక్కడ తగ్గదు. అందుకే బంగారం ఎప్పుడు బంగారమే. అంటే ఎలా సార్ ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది దిగుమతులకు సంబంధించి ఇలాంటి వాటికి? ఇప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు ఈ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఈ ట్యాక్సెస్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? మీకు దేనికన్నా ముందు ఒక పాయింట్ చెప్తాను సార్. మన సుబ్బారావు గారు ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నప్పుడు, సుబ్బారావు ఇస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ అవర్ తెలుగు స్టేట్స్ ఓన్లీ. ఆయన ఆర్బీఐ గవర్నమెంట్, ఆర్బీఐ ఆల్సో కీప్స్ ఏ గోల్డ్ రిజర్వ్స్. ఆర్బీఐ బంగారం కొంటుంది. ఆయన ఒకసారి మీటింగ్ లో చెప్పాడు, వాళ్ళు చాలా హెవీ ఇన్వెస్ట్ చేసి ఆర్బీఐ వాజ్ బయింగ్ ద గోల్డ్. ఆయన చెక్ సైన్ చేసేటప్పుడు ఆర్బీఐ గవర్నర్ హ్యాస్ టు సైన్ ద చెక్, అమౌంట్ ఎక్కువ ఇది కనుక. హీ వాస్ టెల్లింగ్ దట్ మై హ్యాండ్ వాస్ ట్రెంబులింగ్. అంటే ఒకవేళ రేట్ పడిపోతే హీ విల్ గెట్ ఏ బ్యాడ్ నేమ్ కదా. అవును. అండ్ ఆర్బీఐ ఆల్సో ఇంకర్స్ లాసెస్. బట్ ఫార్చునేట్లీ ద రేట్ హెస్ గాన్ అప్. ఆర్బీఐ పర్చేస్ చేసింది గోల్డ్ అంటే ఇట్ ఈస్ ఇన్ హయ్యర్ క్వాంటిటీలో పర్చేస్ చేసి గోల్డ్ రిజర్వ్స్. అవును, చాలా నిల్వలు ఉన్నాయి కదా సార్ మన దగ్గర. యా అది అంటే ఆర్బీఐ అప్పట్లో అంటే ఆయన చెప్పింది నాకు గుర్తొచ్చింది. అంటే కొంచెము జంకు భయము ఉన్నా కూడా మనకి కొంచెం చొరవ కూడా ఉండాలి. మరి భయపడితే ఏమి చేయలేం కదా, భయపడితే ఏం చేయలేము. కొన్ని చోట్ల ధైర్యంగా తీసుకోవాలి డెసిషన్ అనేది. అయితే రిస్క్ చూడాలా, రిస్క్ దాన్ని బట్టి కవర్ పెట్టుకోవాలా. అంటే ఏ రకంగా కవర్ పెట్టుకుంటారు అనే విషయం వేరు. సరే, రామానాయుడు గారు ఫిల్మ్ ప్రొడ్యూసర్, నౌ హీస్ నో మోర్. ఆయన ఒకసారి చెప్పాడు, గతంలో మన జమినీ దీంట్లో ఎవ్రీ మార్నింగ్, దిస్ ఇస్ అబౌట్ 20-30 years బ్యాక్, ఒక మంచి ప్రామినెంట్ పర్సన్ తోని 8-8:30 కాకుండేది. ఐ యూస్ టు లిజన్ ఆల్ దోస్ థింగ్స్. వాట్ రామానాయుడు సెల్ అంటే విత్ రెస్పెక్ట్ టు మనీ మేనేజ్మెంట్, నేను ₹1 కోటి విడిగా తీసి పెడతాను, నాకు ఉన్న డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఐ డు నాట్ టేక్ అవుట్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ 1 crore అండ్ పుట్ ఇన్ సినిమా. ఇక ఆ 1 crore నా ఫ్యామిలీకి నాకు ఉండాల్సిందే. ఐ విల్ స్టాప్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ టచ్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ 1 crore. అంటే ఎక్కడో దగ్గర ఒక గీటు రాయి ఒక అనేది ఉండాలి. నా కమింగ్ బ్యాక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రకంగా ఏమి చర్యలు తీసుకుంటుందంటే, ఐ జస్ట్ లింక్ ఇట్ టు జిఎస్టీ సార్. జిఎస్టీ రేషనలైజ్ చేసి జిఎస్టీ స్లాబ్స్ తగ్గించారు కదా. నౌ ప్రిడామినెంట్లీ రెండే ఉన్నాయి, 5 and 18%. ఒకటి 40% ఏదో ఉంది ఫర్ లగ్జూరియస్ గుడ్స్, దట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు కామన్ పర్సన్స్. దాంతో ఏమైంది, ఇమీడియట్ గా అంటే మన ఎక్స్పోర్ట్ మార్కెట్ కొంచెం తగ్గింది బికాస్ ఆఫ్ ద ట్రంప్ రిసెషన్ అన్నప్పుడు లోకల్ మార్కెట్ పెరిగింది. మీరు చూస్తే కనుక 2-wheeler, 4-wheelers have jumped sales like anything in the last 15 days, 1 month లో. So government definitely there is a economic advisory council అని ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ కి, ఈఏసి షార్ట్ ఈసీ, అండ్ there will be a chairman for the ఈఏసి. ఫినాన్షియల్ మినిస్టర్ కూడా ఒక సింగిల్ అడ్వైజర్ ఉంటాడు, ఫినాన్షియల్ అడ్వైజర్. వాళ్ళు ఇంటర్నేషనల్ గా పరిస్థితులు గమనించి తదనుగుణంగా దే విల్ బి టేకింగ్ డిసిషన్స్. జిఎస్టీ తగ్గించడానికి ఇది మెయిన్ రీజన్, టు ప్రమోట్ ఇంటర్నల్ మార్కెటింగ్, డొమెస్టిక్ మార్కెట్ పెంచడానికి అనేసి జిఎస్టీ తగ్గించారు. అంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది కదా వినియోగదారుడికి. ఆ కొనే శక్తి పెరుగుతుంది ఆటోమేటిక్ గా. ఎస్ సార్. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం గోల్డ్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్నేషనల్గా ఇప్పుడు ఫ్రాన్స్ కానీ జపాన్ కానీ ఎక్కడ చూస్తే సరే అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా రీజన్ అవుతున్నాయా? అయితే గోల్డ్ లో ఒక పాయింట్ ఏమంటే సార్, మనకున్న బెటర్ అడ్వాంటేజ్ కొంచెం ఏంటంటే, మన ఇండియన్ లేడీస్ గోల్డ్ పట్ల ఉన్న మక్కువ ఐ డోంట్ థింక్ ట్రెడిషనల్లీ వేరే కంట్రీస్ లో అంత ఉందని నేను అనుకోను. ఇట్స్ నాట్ దేర్ ఆల్సో, ఇట్స్ నాట్ దేర్. సో దాని మూలాన
మన దగ్గర డొమెస్టిక్ మీరు ఇందాక అన్నారు హౌస్ హోల్డ్ లో టోటల్ గా లెక్కేస్తే ద గోల్డ్ మనకి అంత ఎగ్జాక్ట్ కౌంట్ ఉన్నా లేకపోయినా కూడా వీ హ్యావ్ ఏ లాట్ మచ్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ డొమెస్టిక్ ఇది కనుక టోటల్ గా ఇది అయినప్పుడు. అవును. మరి లెటెస్ట్ మార్కెట్ ఎప్పుడు కూడా వెయిట్ అండ్ వాచ్ దీంట్లో ఉంటుంది పద్ధతిలో. బట్ వీ నీడ్ టు బి వెరీ అలర్ట్నెస్ అంటే మార్కెట్ లో వస్తున్న పరిణామాలకి అనుగుణంగా ఒక వ్యక్తి గాని ఒక సంస్థ గాని దే నీడ్ టు రీపొజిషన్ దెమ్సెల్వ్స్. ఆ అలర్ట్నెస్ లేకపోతే మట్టుకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కంపెనీ అయినా ఇండివిజువల్ అయినా సేమ్ థింగ్ సార్. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ and individual is a little unorganized in the sense he is informal. That is the difference. డెఫినెట్గా. అంటే ఇప్పుడు గోల్డ్ బాండ్స్ వస్తున్నాయి. అసలు మామూలుగా గోల్డ్ మీద చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పినట్టుగా ఇందాక బిజినెస్ పర్పస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇండియా వచ్చినా సరే మనకి ఇంట్లో మనకి బంగారం కావాలి అనే కాన్సెప్ట్ తోటి కొంతమంది చేస్తూ ఉంటారు. ఏది బెటర్ అనుకోవచ్చు ఇప్పుడు? అంటే మిక్స్ అనే పదం వాడతాం సార్ మనం. గోల్డ్ బాండ్స్ కొంటే కూడా ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఏ నోషనల్ interest also 2% to 3% అది, and they return the money according to the market rate. అంటే మనం రిడీమ్ చేసినప్పుడు గోల్డ్ బాండ్స్ ని you get the market rate, prevailing market rate. In addition, annual గా 2 or 3% some interest they are giving. That is one thing. కొంత దాంట్లో పెట్టొచ్చు, కొంత ఫిజికల్ గోల్డ్ కూడా మన దగ్గర పెట్టుకోవచ్చు. అయితే ఫిజికల్ గోల్డ్ దగ్గర ఉన్నప్పుడు there is a risk involved sir. అంటే we should also touch here that గృహిణులు మెడలో గొడవలు ఇవి చైన్ వేసుకుని పోతున్నప్పుడు చైన్ స్నాచర్స్ బాగా పెరిగిపోయింది. దట్ ఈస్ వన్ థింగ్. వాట్ ఐ అడ్వైస్ అంటే మన ప్రోగ్రామ్ వింటున్న గృహిణులకు కానీ వాళ్ళకి నా సలహా ఏంటంటే మన గోల్డ్ అంతా బ్యాంక్ లో లాకర్ లో పెట్టుకోవాలి. లాకర్ లేని వాళ్ళు ఒక లాకర్ తీసుకునేసి అది పెద్ద కాస్ట్లీ ఏముండదు, యాన్యువల్ రెంట్ పే చేసి పెట్టుకునేసి ఈవెన్ మ్యారేజెస్ కి వెళ్తున్నప్పుడు కూడా వీ షుడ్ గో విత్ ఏ రోల్డ్ గోల్డ్ ఓన్లీ. రోల్డ్ గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ అని ఎవరు చూసి దాన్ని తేడా పట్టుకునేంత ఓపిక గానీ అంత ఇంటెలిజెన్స్ గానీ ఎవరికి లేదు. అంటే గోల్డ్స్ తేడా వచ్చి అక్కడ చెక్ చేస్తుంది తప్ప. వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ అంటే గోల్డ్ మనకు ఉండాలి, కానీ అది మనం ఇంట్లో పెట్టుకుంటే కూడా థెఫ్ట్కి ప్రాబ్లము, వేసుకొని మార్కెట్ లో సొసైటీలో రోడ్డు మీద తిరిగితే ఆ ప్రాబ్లం ఉంది. మనకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు అదే బ్యాంక్ లో లాకర్ లో నుంచి తీసి వీ కెన్ టేక్ ఏ లోన్ ఆన్ ఇట్ అండ్ బయట మినిమం గోల్డ్ వీ కెన్. ఈవెన్ సార్ నా కేసులో యూ కెన్ అబ్జర్వ్ మీ, ఐ హావ్ ఏ స్మాల్ రింగ్ అండ్ ఏ స్మాల్ చైన్ ఆల్సో ఇన్ సైడ్. ఇది ఎప్పటి నుంచో ఫర్ ద లాస్ట్ 30 years ఐఎమ్ హ్యావింగ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ అట్లా స్టార్ట్ అయింది. అది సెంటిమెంట్ కంటిన్యూ అయిపోతుంది, ఇంకా అది తీయం కదా, ఇంకా అలా ఉండిపోతాయి కొంతమందికి జనరల్ గా. డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎంత అనుకున్నా సరే బంగారం కూడా ప్రెస్టీజియస్ గా చూసుకుంటారు. వాళ్ళు పెట్టుకోవడం కానీ వాళ్ళు పెట్టుకుంటే అదంతా ఇంకా ఒక తరహా, ఇంక మనం దాన్ని ఎక్కడో కూడా ఎవరం కూడా అడ్డుకట్టు కూడా వేయలేము. అది రాదేమో కూడా, ఇక మార్పు అనేది కూడా రాదు నాకు తెలుసు. ఐ థింక్ అంటే సార్ మీ అంచనా ప్రకారం యాజ్ ఏ మార్కెట్ అనలిస్ట్ మీరు ఇందాక చెప్పారు ఎప్పుడో 50-60 రూపాయల గురించి చూస్తానని చెప్పారు. ఎంతవరకు పెరగచ్చు అనుకుంటున్నారు? అంటే అంత ఖచ్చితంగా చెప్పలేము, కానీ 1.5 వరకు ఈజీగా పోతుంది అనుకుంటా సార్, మేబీ విత్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ ఇయర్ ఆర్ సో. అంటే మనీ హ్యాస్ బికమ్, మనీ సప్లై పెరిగింది కదా బాగా, ఎర్నింగ్ అంటే పర్చేసింగ్ పవర్ అని ఒక కాన్సెప్ట్ సార్. ఇంకోటి పీపీపీ అని, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని ఇంకొకటి. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఒక వస్తువు ఒక దేశంలో కానీ ఒక సెంటర్లో 100 రూపాయలు అంటే ఇంకో చోట 200 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ 100 దగ్గరకు వచ్చి కొంటారు, అది బ్యాలెన్స్ అయ్యేంత వరకు. అంటే ఫర్ ద సేమ్ అమౌంట్ యూ గెట్ మోర్ క్వాంటిటీ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ అండ్ యూ గెట్ ఏ లెసర్ క్వాలిటీ. అంటే మనం దాన్ని రివర్స్ లో అప్లై చేస్తే కనుక. అండ్ అనదర్ థింగ్, పర్చేసింగ్ పవర్ అనేది ఈ మధ్యలో చాలా పెరిగింది ఓవరాల్ గా. అంటే ఈక్వి డిస్ట్రిబ్యూషన్ అనేది పాసిబుల్ కాదు మనం ఎంత మాట్లాడినా కూడా దాని గురించి, కానీ ఓవరాల్ గా మనీ సఫిషియెంట్ గా ఉంది. ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ గవర్నమెంట్ షుడ్ టేక్ స్టెప్స్ దట్ ద మనీ ఈస్ బీయింగ్ సర్క్యులేటెడ్ పుట్ టు ప్రొడక్టివ్ పర్పసెస్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ సందర్భంలో చెప్పాలంటే చాలా మంది ఫిజికల్ క్యాష్ గుట్టలు వాళ్ళ ఇంట్లోనో బెడ్రూమ్ సంచుల కింద, ఈవెన్ మన మీడియాలో చూసాము ఎక్కడ పడితే ఇట్లా కూడా దాస్తారు అని తెలియకుండా చిన్న గుట్టల్లో సార్, డ్రైనేజ్ పైపుల్లో, ఇంట్లో ఉండే డ్రైనేజ్ పైపుల్లో అంటే డీప్ పనిచేయని
దేంట్లో అలా జరుపుతుంటే అప్పుడు సర్క్యులేషన్ లేనప్పుడు మీకు ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది, ప్రొడక్షన్ తగ్గుతుంది. దానికి మీకు ఇంకో చమత్కారమైన విషయం చెప్తాను సార్. ఇప్పుడు బ్యాంకుల్లో దేర్ ఇస్ ఏ క్యాష్ బ్యాలెన్స్ లిమిట్ అని ఉంటుంది. ప్రతి బ్రాంచ్ లో వాళ్ళ సైజ్ ఆఫ్ ఆపరేషన్ బట్టి ఒక 5 లక్షలు 10 లక్షలకి మించి దే కెనాట్ హైవే ఓవర్ నైట్ క్యాష్ బ్యాలెన్స్ పెట్టరు. దే హ్యావ్ టు సెండ్ ఇట్ టు ద కరెన్సీ జస్ట్. ఇండివిజువల్ కి అది లేదు. మన ఫ్యామిలీలో అంటే మన సోషల్ ఎకనామిక్ స్టేటస్ ప్రకారంకు యూ కెనాట్ హ్యావ్ మోర్ దెన్ 10,000, 1 lakh, 5 lakhs, 10 lakhs ఏదో ఒకటి ఉండాలి కదా. వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ కి రిలేషన్ లో అది లేదు. ఐ థింక్ అది ఉండాలని నా భావన. ఐ షేర్ దిస్ విత్ పాయింట్ విత్ యూ. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే రేట్స్ జరిగినప్పుడు నీవు ఎంత డబ్బైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం, బట్ యూ షుడ్ బి ఏబుల్ టు అకౌంట్ ఫర్ ఇట్. 10 కోట్లు మీ ఇంట్లో దొరికితే యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇఫ్ ద ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఓకే, ప్రూఫ్స్ ఉండాలి కదా, ప్రూఫ్ అవన్నీ ఉండాలి. నా పాయింట్ నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు డిజిటల్ ఎకానమీ చాలా ఎక్కువ వచ్చింది సార్. ఇంకా రాబోయే రోజుల్లో విసే అదర్ థింగ్స్ ఇప్పటికే చాలా అయిపోయింది డిజిటల్ అకౌంట్. మనకి అసలు ఎక్కడ పెట్టుకుంటున్నాం పర్సల్లో మనం డైలీ పెట్టుకుని 10 రూపాయలు కూడా పెట్టుకోలేకపోతున్నాం. ఏదన్నా ఫోన్ పే చాలా వరకు అందరూ అలవాటు పడిపోయారు. అంటే సార్ ఇప్పుడు ఫైనల్గా మనం చెప్పుకోవాలంటే పెరుగుడు కొరకే అనుకుంటాం, కానీ బంగారానికి అది వర్తించదా? పెరుగుట కోసం అనేది స్మాల్ బెండ్ వస్తుంది సార్, అంతే. అంటే పైకి ఎక్కి అంటే మనకి ఇంకోటి మనం సామెతలో చెప్పాలనుకుంటే 1 step బ్యాక్వర్డ్ ఫర్ 3-4 steps ఫార్వర్డ్ అనేది. అంటే ఇట్స్ ఎ ప్రిపరేషన్ ఓన్లీ. మనం సాగుతూ ముందరికి వెళ్ళి ఒక స్టెప్ వెనక్కి తీసుకుందామంటే వెనక్కి పోతున్నామని కాదు, టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫీట్ టు ఫర్దర్ మార్చ్. అదే పద్ధతిలో దీనికి అప్లై చేస్తే స్మాల్ దీంట్లో ఒక చిన్న బెండ్ తగ్గొచ్చు, బట్ అగైన్ ఇట్ విల్ ప్రొసీడ్ ఫర్దర్. ఒక్కటి మాత్రం కనిపిస్తుంది కదా రామ్మోహన్ గారు, అప్పటి నుంచి వరకు ఏ సెక్టర్ అయినా కూడా అప్ అండ్ డౌన్స్, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఉంటే మీరు చెప్పినట్టుగా కొంచెం రిస్కీగా అనిపిస్తూ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ సెక్టర్ అయినా చూడండి, బట్ బంగారం మాత్రం ఎక్కడ తల వంచనట్టుగా కనిపిస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. బంగారం కొన్న వాళ్ళు ఎవరు కూడా నష్టపోయింది లేదు. ఇక ఎక్కడ చూసినా అక్కడ కనీసం భూమి అన్న రియల్ ఎస్టేట్ భూమి అని ఒకసారి పెరగడం ఒకసారి తగ్గడం చూస్తూ ఉంటాం, కానీ బంగారం విషయంలో మాత్రం ఎక్కడో కూడా మనకి ఎక్కడ పెట్టిన పెట్టుబడి మాత్రం ఎవరికి నష్టం అనేది రాలేదు. ఎగ్జాక్ట్లీ సార్. రియల్ ఎస్టేట్ లో ఏంటంటే టైటిల్ రిలేటెడ్ కొన్ని ఒక్కసారి రిస్క్స్ ఉంటాయి, టైటిల్ సరిగ్గా లేకపోతే. కానీ గోల్డ్ లో అన్లెస్ ఇట్ ఈస్ ఎ ఫేక్ గోల్డ్, అది కొనేటప్పుడు జాగ్రత్త పడితే తప్ప దేర్ ఇస్ నో మచ్ రిస్క్. Definitely. You purchase a genuine shop, you purchase the gold and you keep it in locker. So those subject to these conditions, there is no risk in gold. Yes, definitely సార్. ఖచ్చితంగా మరి చూద్దాం ఎప్పటికి ఎంతవరకు పెరుగుతుందో, మరి ఇంకా సామాన్యుడిని ఎంత ఊరిస్తుందో ఈ బంగారం, ఇంకా ఏ స్థాయికి చేరుకుంటుందో. వీ హోప్ అందరూ కొనుక్కునేలాగా మనకి అందరికి అందుబాటులోకి రావాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. నమస్తే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.